సో గైస్ 1500 బడ్జెట్తో హైదరాబాద్ టు తిరుపతి ఫుల్ ట్రిప్ మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. రైల్వే స్టేషన్కి అపోజిటే విష్ణు నివాసం అని ఉంటుంది. సో ఇక్కడ మీరు లాకర్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ సర్వదర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ విష్ణు నివాసానికి వెళ్ళిపోండి, స్టేషన్కి అపోజిటే ఉంటుంది ఇది. నేను లాకర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్నాను. ఇక్కడే విష్ణు నివాసంలో ఒక లైన్ ఉంటుంది, ఒక 2-3 అవర్స్ లైన్ ఉంటుంది. సో మీకు టికెట్ తీసుకుంటే పైన ఈజీగా దర్శనం అయిపోతుంది. ఫ్రీగానే లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ హాల్లో పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇక కొండపైకి నేను టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. టికెట్ వచ్చేసి 90 రూపీస్. మీరు అప్ అండ్ డౌన్ తీసుకుంటే 70 రూపీస్ పడుతుంది. మీకు కొండపైన రూమ్స్ అవైలబుల్గా లేకపోతే ఇక్కడ పైన కూడా చాలా ధర్మసత్రాలు ఉంటాయి. ఇక్కడ వెంకటాద్రి నిలయం కానీ, దీనికి ఆపోజిట్ కూడా యాత్రా సాధన అని ఉంటుంది. అక్కడ కూడా మీకు ఫ్రీగా లాకర్ పొందవచ్చు. అలాగే మీరు హాల్స్ కూడా రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది హాల్స్లో. సో కొండపైన చాలా చోట్ల ఫ్రీగా మీల్ ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో మార్నింగ్ ఇక ఫ్రెష్ అప్ అయ్యి నేను దర్శనానికి బయలుదేరదామని స్టార్ట్ అయ్యాను. సో నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాను. నా దర్శనం స్టార్ట్ వచ్చేసి ఈవినింగ్ 6, కానీ నేను మార్నింగ్ 11 o'clockకే లైన్లోకి వెళ్ళిపోయాను. ఏం కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. సో నాకు ఈవినింగ్ 6కైనా నేను ముందే స్టార్ట్ అయ్యాను. సో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయిపోయాను. ఇది సిఆర్ఓ ఆఫీస్. ఫ్యామిలీతో వస్తే మీరు ఇక్కడ లైన్ కట్టి 50 రూపీస్ రూమ్స్ కానీ 100 రూపీస్ రూమ్స్ కానీ తీసుకోవచ్చు. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొండపైన ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తాయి. ఇవైతే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి శ్రీవారి ధర్మరథాలు, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగానే, టికెట్ ఉండదు. ఫైనల్గా నాకైతే 6:30కి అలా దర్శనం అయిపోయింది. మార్నింగ్ 11 కదా లైన్లోకి ఎంటర్ అయితే 6:30 వరకు దర్శనం అయిపోయింది. ఇక ఒక్కసారిగా దర్శనం కాగానే రిలీఫ్ అనిపించింది. ఒక్కసారి స్వామిని అలా చూడగానే అరే ఇంత పడ్డ కష్టమంతా ఒకటేసారి మర్చిపోయాను. చూడండి ఎంత బాగుందో. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేసు తిరుపతి అండి. ఎందుకంటే ఆ తిరుపతి కొండపైన ఆ ప్రశాంతత, వాతావరణం, అది మనకు ఒక వైబ్ ఇస్తుంది. కొండపైన ఎక్కడ చూసినా మనకు శ్రీవారి నామస్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. గోవింద గోవింద నమో వెంకటేశ అని. అవి విన్నప్పుడల్లా మనకు మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుంది. ఒక్క పర్సన్కి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. సో మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే ఒక్క లడ్డు 50 రూపీస్. సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. సో దర్శనం చేసేసుకొని నేనైతే లడ్డు ప్రసాదం తీసేసుకున్నాను. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా ఆనందం కలిగించింది. మళ్ళీ మళ్ళీ సో టెంపుల్కి పక్కనే కళ్యాణ మండపంలో ఎప్పుడు భజన జరుగుతూ ఉంటుంది. ఇది టీటీడీ ఛానల్లో లైవ్లో ప్రసారం జరుగుతుంది. ఇవి అయితే శ్రీవారి ఏనుగులు. ఇవి ఊరేగింపుకి తీసుకొస్తారు. స్వాములు వాటికి అరటి పండు కానీ అల్పారం కానీ పెడతారు. సో నేనైతే దర్శనం చేసేసుకొని కొండపైకి వెళ్ళి కిందికి బయలుదేరాను. సో నేనైతే జీప్లో బయలుదేరాను. సో దీని టికెట్ వచ్చేసి 120. సో నేనైతే జీప్లో స్టార్ట్ అయ్యాను. జీప్ అయితే 120. సో బస్ అయితే 90 రూపీస్. కానీ జీప్లో వచ్చే ఫీజు బాగుంటుంది.
ఎందుకంటే మనం లొకేషన్ దగ్గర నుంచి చూడొచ్చు మంచిగా. సో చూడండి ఎంత బాగున్నది లొకేషన్. కానీ నేను స్టార్ట్ అయ్యేసరికి వర్షం చాలా బాగా పడుతుంది, మబ్బులన్నీ నిండిపోయినాయి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక జీప్లో అన్న సాంగ్స్ పెట్టాడు, ఇక చాలా బాగా అనిపించింది లొకేషన్ అయితే. సో నేను ఈ జీప్ వాళ్ళతో మాట్లాడుకుంటా కిందికి వచ్చాను. ఈ అన్న కూడా నాకు చాలా ఫ్రెండ్ అయిపోయాడు. సో మీకైతే అప్ అండ్ డౌన్ కొండపైకి కిందికి 200 అయిపోతుంది. సో ట్రైన్ టికెట్ మనము అప్ అండ్ డౌన్ 1000 అయిపోతుంది. సో కొండపైన అప్ అండ్ డౌన్ 200 అయిపోతుంది మనకు. సో మనం ఫుల్ ట్రిప్ 1500 కంప్లీట్ చేసేయచ్చు.